హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. దుబాయ్లో నేరం చేస్తే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మనందరికీ తెలుసు. స్వదేశీయులైనా విదేశీయులైనా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మసులుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళిన ఒక ఇండియన్ హత్య చేసి తప్పించుకుని దేశానికి తిరిగి రావడం జరిగింది. కానీ దుబాయ్ ప్రభుత్వం ఊరికే ఉండలేదు. ఈ కేసును సీరియస్గా తీసుకుని విచారిస్తుంటే ఎన్నో ట్విస్టులు ఎదురయ్యాయి. ఒక చోట స్విచ్ వేస్తే ఇంకో చోట లైట్ వెలిగినట్లు ఈ క్రైమ్కు ఇంకో క్రైమ్ లింక్ అయింది. ఇంతకీ ఆ తప్పు చేసిన నేరస్తులను పట్టుకున్నారా? వారికి శిక్షలు పడ్డాయా లేక చివరి వరకు దొరకకుండానే పోయారా అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఆ రోజు ఏప్రిల్ 4, 2002 నీరజ్ కుమార్ అనే ఐపీఎస్ అధికారి బీహార్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తన తండ్రిని చేర్పించారు. ఆయనకు ఆపరేషన్ జరగబోతోంది. అందువల్ల ఆయన చాలా టెన్షన్గా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే సిబిఐ అథారిటీస్ ఆయనకు ఫోన్ చేశారు. గతంలో ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు విభాగానికి వచ్చి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. సిబిఐ అనగానే ఏదైనా పాత కేసు గురించి అడుగుతారేమో అని అనుకున్నాడు. కానీ ఆయనకు ఒక ఫోన్ కలిపారు. అందులో దుబాయ్కి చెందిన అథారిటీస్ మాట్లాడుతున్నారు. సార్, 2 రోజుల క్రితం మా దేశానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయి హత్య జరిగింది. ఆమె పేరు మోనా అహ్మద్. ఆమెను భారత్కు చెందిన ఒక వ్యక్తి హత్య చేసి పారిపోయింది. దయచేసి నిందితురాలిని మాకు పట్టివ్వాలి. ఈ సాయం చేయగలరా అని అడిగారు. ఆ మాట విన్న వెంటనే ఈ నీరజ్ కుమార్ ఖచ్చితంగా పట్టుకుంటాను సార్ అని వారికి హామీ ఇచ్చాడు. అసలు విషయం ఏంటంటే కొద్ది రోజుల క్రితమే ఆయన సిబిఐ నుండి ఢిల్లీ పోలీస్ విభాగంలో డిఐజీ పోస్టింగ్కు వచ్చారు. తనకు ఇప్పుడు అధికారం లేనప్పటికీ దుబాయ్ అథారిటీస్కి తప్పకుండా సాయం చేస్తానని మాటిచ్చాడు. ఆయన హామీ ఇవ్వడానికి ముఖ్య కారణం ఉంది. సాధారణంగా ఆపద సమయంలో ఎవరూ అడగకుండానే భారత్ సాయం చేస్తుంది. కానీ మనకు సాయం చేసిన వారిని మర్చిపోతుందా? అందువల్ల రిటర్న్ గిఫ్ట్ కింద వారికి సాయం చేయడానికి భారత్ పూనుకుంది. ఇంతకీ భారత్ రిటర్న్ గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలనుకుందంటే 2 నెలల క్రితమే దుబాయ్ అథారిటీ భారతదేశానికి గొప్ప సాయం చేసింది. ఈ విషయం పక్కకు పెట్టి ఇంట్రోలో చెప్పుకున్న విషయానికి ఇప్పుడు వద్దాం. దుబాయ్లో అల్ హమారియా ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరు ఒమర్ షేక్. ఆ ఊరిలో అతడు ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయనకు 2 భార్యలు. మొదటి భార్యకు పుట్టిన కూతురే ఈ 19 సంవత్సరాల మోనా అహ్మద్. ఆ ఇంట్లో 2 భార్యలతో ఆయన సంతోషంగా ఉండేవాడు. 2002 ఏప్రిల్ 2వ తేదీన వ్యాపార పనుల మీద తన మొదటి భార్యతో కలిసి బయటకు వెళ్ళాడు. అప్పుడు ఇంట్లో ఆయన 19 ఏళ్ల కుమార్తె, 2వ భార్య, కొందరు పని వాళ్ళు ఉన్నారు. ఆ రోజు సెలవు కావడంతో కాలేజీకి వెళ్లకుండా మోనా ఇంట్లో ఉండింది. ఈ వ్యాపారవేత్త వెళ్లిన పని ముగించుకుని మరుసటి రోజు అంటే ఏప్రిల్ 3వ తేదీన ఇంటికి వచ్చాడు. కానీ అతనికి మోనా కనిపించలేదు. పని వాళ్ళని అడిగినప్పుడు, సార్, నిన్నటి నుంచి ఆమెను చూడనే లేదని వారు చెప్పారు. అతనికి అనుమానం కలిగింది. ఇల్లంతా వెతికాడు. స్టోర్ రూమ్ దగ్గర రక్తం మరకలు కనిపించాయి. తలుపులు తీసి లోపలికి వెళ్లి చూస్తే టైల్స్ పైన మట్టిని గమనించాడు. ఆ టైల్స్ ను తోడి మళ్ళీ ఎప్పటిలాగే వాటిని పెట్టేసినట్లు అతనికి సందేహం కలిగింది. వెంటనే దుబాయ్ పోలీసులకు ఫోన్ చేసి, నా కూతురు కనిపించట్లేదు, కానీ ఇంట్లో అక్కడక్కడ రక్తపు మరకలు కనిపించాయి. మా ఇంట్లోనే ఏదో జరిగింది, అదేంటో కనిపెట్టండి అని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు స్టోర్ రూమ్లో తవ్వారు. అప్పుడు మోనా డెడ్ బాడీ కనిపించింది. తండ్రిని పిలిచిన పోలీసులు, నీకు ఎవరి మీదైనా సందేహంగా ఉందా అని అడిగారు. నాకు నా 2వ భార్యపై, పని మనుషులపైనే అనుమానంగా ఉందని చెప్పాడు. మరి నీ 2వ భార్య ఎక్కడ అని పోలీసులు అడిగితే, తను కనిపించట్లేదు సార్, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదని చెప్పాడు. ఈ క్రమంలో పోలీసులు పని మనుషులను అదుపులోకి తీసుకుని మళ్ళీ వారి స్టైల్లో విచారించారు. మొదట ఏమీ తెలియదని చెప్పారు. ఆ తర్వాత దీనంతటికీ కారణం ఈ షేక్ యొక్క 2వ భార్య అని చెప్పారు. ఆ షేక్ యొక్క 2వ భార్య పేరు రోషన్ అన్సారీ. ఆమె కోసం దుబాయ్లో ఎంతో వెతికారు, కానీ ఎక్కడా దొరకలేదు. మళ్ళీ పని వాళ్ళను వారి స్టైల్లో అడిగినప్పుడు ఆమె ఇండియాకు పారిపోయిందని చెప్పారు.
దుబాయ్లో క్రైమ్ చేసి ఇండియాకు పారిపోయిన నేరస్తురాలిని నేరుగా వెళ్లి పట్టుకోలేమనుకున్న అక్కడి పోలీసులు భారత ప్రభుత్వాన్ని సంప్రదించారు. 2 నెలల క్రితమే అక్కడి సిబిఐకి సాయం చేశాం కదా, వారిని సాయం అడుగుదామని అనుకున్నారు. భారత్ను సంప్రదించిన తర్వాత స్టార్టింగ్ లో చెప్పినట్లు నీరజ్ కుమార్ తో కూడా మాట్లాడారు. ఈ కేసు గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మొదట దుబాయ్ ప్రభుత్వం భారత్ కు చేసిన సాయం గురించి తెలుసుకోవాలి. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. వారణాసికి చెందిన క్రిమినల్ పేరు అబ్దాబ్ అన్సారీ. అతడు టీనేజ్ లోనే చదువు ఆపేసి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. 1994లో ఒక ఫామ్ హౌస్ లో అకౌంటెంట్ వద్ద 3 లక్షలు దోచేసి పారిపోయాడు. అప్పట్లో 3 లక్షలంటే అది చాలా పెద్ద మొత్తం. ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. 5 సంవత్సరాలు అక్కడే ఉన్న అతనికి చాలా మంది నేరస్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. సాధారణంగా జైల్లోనే ఖైదీల మధ్య పరిచయాలు ఏర్పడి పెద్ద పెద్ద నేరాలకు అక్కడే అంకురార్పణ జరుగుతుంది. ఇప్పటికే మనం చాలా కేసులో చూసాం కదా, అలాగే ఈ కేసులో కూడా జరిగింది. కశ్మీర్ కోసం ప్రయత్నించే ఉగ్ర సంస్థ అయిన ముజాహిదీన్, అల్ ఖైదా ఉగ్రవాదులతో అతనికి సంబంధాలు ఏర్పడ్డాయి. ముజాహిదీన్ అధినేత మసూద్ అజార్, అల్ ఖైదాతో లింకు ఉన్న ఉమర్ షేక్ అనే 2 వ్యక్తులతో పరిచయాలు పెరిగాయి. భారత విమానాన్ని హైజాక్ చేసిన కొంతమంది ఉగ్రవాదులు ఈ 2ని విడుదల చేయాలని ఒత్తిడి చేయడంతో భారత ప్రభుత్వం వారిని విడుదల చేసింది. 1999లో అబ్దాబ్కు కూడా బెయిల్ రావడంతో బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత నకిలీ పాస్పోర్ట్తో దుబాయ్కి పారిపోయాడు. ఉమర్ షేక్ అనే ఉగ్రవాదితో టచ్లో ఉంటూ ఆ తర్వాత జరగబోయే దాడుల కోసం ఫండ్ కలెక్ట్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని ట్విన్ టవర్స్ పై భారత్లో పార్లమెంట్ పై చేయబోయే దాడులకు ఫండ్ రైజ్ చేసి ఇవ్వాలని కుట్రలు పన్నారు. సెప్టెంబర్ 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్ పై దాడి జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 13, 2001లో భారత పార్లమెంటు పై దాడి జరిగింది. ఈ 2 దాడుల కోసం ఫండ్ కలెక్ట్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అబ్దాబ్ అన్సారీ ఏం చేశాడంటే దుబాయ్లోనే ఉండి కలకత్తాలోని తన మనుషుల ద్వారా ఖాదిమ్ షూస్ చైర్మన్ అయిన రాయ్ బర్మన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయాలని పథకం రచించాడు. జూలై 25, 2001లో అంటే ట్విన్ టవర్స్ పై దాడి జరగడానికి నెలన్నర ముందు ఈ కిడ్నాప్ చేశారు. రాయ్ బర్మన్ తన టాటా సఫారీ కార్లో ఇంటి నుండి ఫ్యాక్టరీ వైపు వెళ్తుండగా తుపాకులతో 5గురు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయనను బెదిరించి వారి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గరకు తీసుకెళ్లి ఒక చిన్న ఇంట్లో ఉంచారు. 3,75,00,000 రూపాయల వరకు డబ్బు తీసుకున్నారు. ఆ తర్వాత 7 రోజులకు ఆయనను విడుదల చేశారు. ఆయన బతుకు జీవుడా అంటూ ఒక రిక్షా పట్టుకుని టౌన్కు వచ్చి ఒక ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాతే జరిగిన విషయాలన్నీ పోలీసులకు తెలిసాయి. ఈ కిడ్నాప్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 33 మందిని అరెస్ట్ చేశారు. అందులో 34వ వ్యక్తిగా ఈ అబ్దాబ్ అన్సారీ పేరును కూడా చేర్చారు. దుబాయ్ నుండి కిడ్నాప్ కు అతడే ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారు. వారు దోచుకున్న 3,75,00,000 రూపాయలు హవాలా ద్వారా ఉమర్ షేక్ కు పంపించినట్లు చెప్పబడుతోంది. ఆ డబ్బును ఈ ఉమర్ షేక్ ట్విన్ టవర్స్ పై దాడి చేయబోయే అల్ ఖైదాకు చెందిన హైజాకర్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కిడ్నాప్ జరిగినప్పుడు అబ్దాబ్ అన్సారీ అనేవాడు దుబాయ్లోనే ఉన్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 2001లో గుజరాత్లోని రాజ్కోట్ అనే ప్రాంతంలో తన మనుషుల ద్వారా ఆయుధాలను స్మగ్లింగ్ చేయించాడు. అందులో RDX వంటి పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. వాటిని పోలీసులు పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు దీని వెనుక కూడా అబ్దాబ్ అన్సారీ ఉన్నట్లు తెలిసింది. వెంటనే అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో ఉంచి చాలా ప్రాంతాల్లో తీవ్రంగా వెతకడం మొదలుపెట్టారు. అప్పటి వరకు అతను దుబాయ్లోనే ఉన్నాడనే విషయం పోలీసులకు తెలియదు. కానీ ఎలా తెలిసిందంటే జనవరి 2002లో కలకత్తాలో ఉన్న అమెరికా కాన్సులేట్ పై దాడి జరిగింది. అప్పుడే భారత్, అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాల్లో ఈ అబ్దాబ్ అన్సారీ పేరు చేర్చడం జరిగింది. లోకల్ గ్యాంగ్స్టర్ గా ఉన్న అతను ఆ తర్వాత ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా మారిపోయాడు. అమెరికాలో ట్విన్ టవర్స్ పై దాడి, భారత్ లో పార్లమెంట్ పై దాడి జరిగిన తర్వాత కోల్కతాలోని అమెరికా కాన్సులేట్ జనరల్ పై దాడి చేయడమే అబ్దాబ్ ప్లాన్. కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఉంటాయి. ఇవి వీసా సేవలు, అమెరికా పౌరులకు సంబంధించిన సర్వీసులు ఇస్తుంటాయి. కానీ ఢిల్లీలో ఉండేదాన్ని ఎంబసీ అంటారు. దేశంలో అది ఒక్కటే ఉంటుంది, అది కూడా ఢిల్లీలో ఉంటుంది.
కలకత్తాలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంపై ఆఫ్తాబ్ గ్యాంగ్కు చెందిన 5గురు 2 బైకులపై తుపాకులు పట్టుకుని వెళ్లి దాడి చేశారు. మొదట్లో వారి ప్లాన్ ఏంటంటే సిఐడి క్వార్టర్స్ పై దాడి చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాంతంలో భద్రత ఎక్కువగా ఉన్నందున దాడి చేయలేమని చెప్పి ఈ అమెరికన్ కాన్సులేట్ పై దాడి చేశారు. ఆ దాడిలో 6గురు చనిపోయారు, 13 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 5గురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. దాడిని ఎవరు చేసి ఉంటారని పోలీసులు ఎంక్వైరీ చేశారు. సదాకత్ హుస్సేన్ మరియు మొహమ్మద్ ఇద్రీస్ షాహిద్ అనే ఇద్దరిని జార్ఖండ్లో అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఈ ఆఫ్తాబ్ అన్సారీ పోలీసులకు ఫోన్ చేసి నేనే దాడి జరిపించానని, పూర్తి బాధ్యత నాదే అని చెప్పాడు. అందువల్ల ఈ కేసు సిబిఐ చేతికి వెళ్ళింది. టెలిఫోన్ రికార్డ్స్, ఈమెయిల్స్ అన్ని పరిశీలిస్తే అతడు దుబాయ్లో ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఆఫ్తాబ్ అన్సారీని ఎలాగైనా దుబాయ్ వెళ్లి పట్టుకోవాలని అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన నీరజ్ కుమార్ ప్లాన్ చేశారు. వెంటనే దుబాయ్ అధికారులకు విషయం చెప్పి నిందితుడు పాకిస్తాన్ పారిపోయే అవకాశం ఉంది, వెంటనే అతన్ని పట్టుకుని అప్పగించాలని సాయం కోరారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆఫ్తాబ్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో నేను ఒక పాకిస్తానీని, నన్ను వదిలేయండి, ఎందుకు నన్ను పట్టుకుంటున్నారు అని ఆఫ్తాబ్ తప్పించుకోవడానికి చూశాడు. కానీ అతని దగ్గర ఫేక్ పాస్పోర్ట్లు ఉన్నాయని, అతని చరిత్ర అంతా సిబిఐ అధికారి ఇంతకు ముందే చెప్పడం వల్ల దుబాయ్ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత సిబిఐ అధికారి నీరజ్ కుమార్ తన టీంతో దుబాయ్ వెళ్లి ఆఫ్తాబ్ అన్సారీ అనే ఉగ్రవాదిని భారత్కు తీసుకువచ్చారు. అమెరికా కాన్సులేట్ పై దాడి ఎందుకు చేశావని అడిగితే అన్ని వివరాలు చెప్పాడు. 2001 అక్టోబర్లో ఆయుధాల స్మగ్లింగ్ కు సంబంధించిన లారీని పోలీసులు పట్టుకున్న సమయంలో ఆసిఫ్ రజా ఖాన్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారు. అతని మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికే ఆ దాడి చేశానని సిబిఐకి చెప్పాడు. అతని నేరాలకు సంబంధించిన ఆధారాలన్నింటినీ సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అతని నేరాన్ని ధృవీకరించిన న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ సహాయం చేసిన 2 నెలల తర్వాత దుబాయ్ ప్రభుత్వం భారత్ను సాయం కోరింది. మోడా హత్య కేసులో సంబంధం ఉన్న షేక్ రెండో భార్య అయిన రోషన్ అన్సారీని అప్పగించాలని అడిగింది. దుబాయ్ చేసిన సాయానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నీరజ్ కుమార్ నేరుగా సిబిఐ డైరెక్టర్ వద్దకు వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పారు. అయితే ఆ సమయంలో సిబిఐ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి నీ వల్ల అయితే చెయ్యి, లేదంటే వదిలే అన్నారని చెప్పబడుతోంది. దీంతో వేరే దారి లేక బొంబాయిలో ఉన్న సిబిఐ ఆఫీసులో ఎకనామిక్ అఫెన్స్ బ్రాంచ్లో పనిచేస్తున్న వీరేందర్ సింగ్ అనే అధికారిని ఆయన సహాయం కోరారు. ఆయనతో జరిగిన విషయాలన్నీ చెప్పగా నేను మీకు తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి బొంబాయి అంతటా సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. రోషన్ అన్సారీ కోసం చాలా చోట్ల వెతికారు. ఒకరోజు రోషన్ అన్సారీ ఇంటిని కనుగొన్నారు. ఆమె తన తల్లి ఇంటి దగ్గర ఉంటోంది. వీరేందర్ సింగ్ తన బృందంతో వెళ్లి రోషన్ అన్సారీని పట్టుకున్నారు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో నీరజ్ కుమార్కు అంతా అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. కానీ చట్టపరమైన సమస్యలు ఏమీ రాకూడదన్న ఉద్దేశంతో ఈ నీరజ్ కుమార్ నేరుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లి అవసరమైన పత్రాలు తీసుకుని వాటిని ఫ్యాక్స్ ద్వారా బొంబాయిలో ఉన్న సిబిఐ కార్యాలయానికి పంపారు. ఆ ఆర్డర్తోనే రోషన్ అన్సారీని పట్టుకున్నారు. ఆ తర్వాత నీరజ్ కుమార్ దుబాయ్ అధికారులకు ఆమెను పట్టుకున్నామని చెప్పి విమానంలో ఈ రోషన్ అన్సారీని పంపిస్తాము, మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పారు. ఇదే సమయంలో వీరేందర్ సింగ్ కు ఒక అనుమానం కలిగింది. ఒక్క పోలీస్ కూడా తోడు లేకుండా పంపిస్తే ఈ రోషన్ అన్సారీ విమానాశ్రయంలో ఏమైనా గిమ్ముక్కులు చేసి తప్పించుకుంటే పరిస్థితి ఏంటని అనిపించింది. అప్పుడు బొంబాయికి చెందిన మహిళా పోలీస్ అధికారి అయిన ఏసీపీ జోస్న కావాలంటే నేను సెక్యూరిటీగా వెళ్తాను అని ఆమె అంది. ఆమెతో ఈ రోషన్ అన్సారీని దుబాయ్కి పంపించారు. వెంటనే నీరజ్ కుమార్కు వీరేందర్ సింగ్ సమాచారం ఇవ్వగానే ఆయన దుబాయ్ అధికారులకు ఈ సమాచారం ఇచ్చారు. ఇంకోవైపు దుబాయ్ విమానాశ్రయంలో రోషన్ అన్సారీని రిసీవ్ చేసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. చాలా రిస్క్ తీసుకుని ఒక నిందితురాలిని కనిపెట్టి దుబాయ్కి తీసుకువస్తున్న భారతదేశానికి అక్కడి పోలీసులు గొప్పగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఒలింపిక్స్ లో కప్పు గెలిచి విమానాశ్రయంలోకి వచ్చిన క్రీడాకారులకు ఇచ్చే స్వాగతం లాంటిదే గొప్ప గౌరవాన్ని రోషన్ అన్సారీని దుబాయ్ పోలీసులకు అప్పగించేటప్పుడు ఇచ్చారని, దాంతో పాటు ఒక ధన్యవాద లేఖను కూడా ఇచ్చి పంపించారని ఆ తర్వాత నీరజ్ కుమార్ చెప్పారు. రోషన్ అన్సారీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
వారి పద్ధతిలో విచారణ చేశారు. షేక్ కూతురుని హత్య చేయడానికి కారణాలేంటో ఆమె ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించింది. రోషన్ అన్సారీ తరచుగా బొంబాయి నుండి దుబాయ్కి వెళ్ళేది. ఒకసారి అనుకోకుండా దుబాయ్ మార్కెట్లో ఈమెను ఈ షేక్ చూశాడు. అతనికి నచ్చడంతో ఇద్దరు స్నేహం చేశారు. ఈమె దుబాయ్కి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు షేక్తో సన్నిహితంగా ఉండేది. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని అతడు అడగడంతో రోషన్ కూడా సరేనంది. షేక్ యుఏఈ పౌరుడు. ఈ అమ్మాయి భారతీయురాలు. రోషన్ను పెళ్లి చేసుకుని ఆమెకు యుఏఈ పౌరసత్వం ఇప్పించాడు. ఆ తర్వాత అతని విలాసవంతమైన ఇంటికి ఈమె వెళ్ళింది. లగ్జరీ జీవితం అనుభవించేది. విలాసవంతమైన కార్లలో తిరిగేది. కాలు కింద పెట్టకుండా ఆమె పనులన్నీ పని వాళ్ళే చూసుకునేవారు. అంత మంచి లైఫ్ను కాదని కొన్ని తప్పుడు పనుల్లో నిమగ్నమైంది. ఈ షేక్ అన్సారీకి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురికి 5 సంవత్సరాలు. ఆ టైంలో ఈ రోషన్ అన్సారీ కొంతమంది మహిళలను ఉన్నత స్థాయి వ్యక్తులకు సరఫరా చేసేది. రహస్యంగా హై లెవెల్ వ్యభిచారాన్ని నడిపించేది. పెద్ద పెద్ద ధనవంతులు, గొప్ప పొజిషన్లో ఉన్న వారికి అమ్మాయిలను సరఫరా చేసేది. ఈ విషయం షేక్ మొదటి భార్య కూతురికి తెలిసింది. అదే సమయంలో కొన్ని వార్తా కథనాల్లో ఏముందంటే 19 ఏళ్ల మోనాను కూడా ఒక వ్యక్తికి సరఫరా చేయడానికి ప్రయత్నించిందని రాశారు. ఇంకొన్నింట్లో ఈ విషయం తెలుసుకున్న మోనా ఆమె తల్లి కలిసి తండ్రికి విషయం చెప్పారని చెప్పబడుతోంది. దాంతో ఆయన చాలా కోపంగా రోషన్ అన్సారీ చేతికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా కట్టడి చేశాడు. అందువల్ల రోషన్ అన్సారీకి విపరీతమైన కోపం వచ్చిందని, అందుకే తన పరిస్థితికి కారణమైన ఆ ఇద్దరిని చంపేయాలని ఒక పథకం చేసింది. ఈ ప్లాన్ వేసుకునే సమయానికి ఆమె వయసు 38 సంవత్సరాలు. సరైన సమయం దొరికినప్పుడు తల్లి కూతురును చంపేయాలని రోషన్ అన్సారీ వేచి చూసింది. 2002 ఏప్రిల్ 2వ తేదీన బిజినెస్ పని మీద షేక్తో పాటు అతని మొదటి భార్య వేరే ఊరికి వెళ్ళారు. ఆ సమయంలో ఇంట్లో ఈ 19 ఏళ్ల మోనా ఒంటరిగా దొరికింది. ఇదే సరైన అవకాశం అని పని వాళ్లతో కలిసి ఆమెను చంపాలని రోషన్ అన్సారీ ప్లాన్ వేసింది. ఇంట్లో పనిచేసే 3 భారతీయులు, 2 బంగ్లాదేశీయులతో మాట్లాడి వారికి డబ్బు ఆశ చూపింది. తన రూమ్లో టీవీ చూస్తున్న మోనాను బలవంతంగా స్టోర్ రూమ్కు తీసుకెళ్లి దారుణంగా కొట్టడమే కాకుండా 3 ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు. బతుకు తెరువు కోసం దేశం కాని దేశానికి వెళ్లి వారికి ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది కదా. కానీ రోషన్ అన్సారీ ఇచ్చిన డబ్బు వాళ్ళ కళ్ళను మూసుకుపోయేలా చేసింది. మోనాను చంపిన తర్వాత స్టోర్ రూమ్ ఫ్లోర్ పగలగొట్టి అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టారు. మళ్ళీ ఏమీ జరగనట్లు పైన టైల్స్ వేశారు. మోనాను వారు దారుణంగా కొడుతున్న సమయంలో ఆమె బాగా ఏడ్చింది. అదే సమయంలో ఈ రోషన్ అన్సారీకి పుట్టిన 5 సంవత్సరాల కూతురు బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి వీరు చేసేదంతా చూసింది. అప్పుడు రోషన్ అన్సారీ కోపంతో కూతురును చూడగానే భయంతో ఆ పాప మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. ఈ హత్యలో పాల్గొన్న పని వాళ్లకు ఆమె డబ్బును సెటిల్ చేసింది. ఇకపై ఇక్కడే ఉంటే దుబాయ్ పోలీసులకు ఖచ్చితంగా దొరికిపోతానని, వారి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని భావించి తన కూతుర్ని తీసుకుని ముంబైకి పారిపోయింది. రోషన్ అన్సారీతో పాటు ఆమెకు సహాయం చేసిన ఆ 5 వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. 2003లో ఈ రోషన్ అన్సారీకి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆమెకు సాయం చేసిన వారిలో కొందరికి 10 ఏళ్లు, మరికొందరికి 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ కేసు 2002లో జరిగింది. అంటే 23 ఏళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం ఈ రోషన్ అన్సారీ ఆమెకు సహకరించిన వారు విడుదల అయ్యారా లేదా అనే వివరాలు ఎక్కడా కనిపించలేదు. శిక్షాకాలం 20 సంవత్సరాలు దాటింది కాబట్టి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రోషన్ అన్సారీ తనకు లభించిన మంచి జీవితాన్ని సద్వినియోగం చేసుకోలేదు. తన జీవితం చెడిపేసుకోవడమే కాకుండా బతుకు తెరువు కోసం దుబాయ్కి వెళ్లిన మరో 5 జీవితాలను కూడా నాశనం చేసింది. ఆమెకు సహకరించిన 5 పని మనుషులు కూడా జైలుకు వెళ్లారు. సిబిఐ అధికారి అయిన నీరజ్ కుమార్ వల్ల ఇలా దొరికిపోతానని ఈ రోషన్ అన్సారీ కలలో కూడా ఊహించి ఉండదు. ఎప్పుడో జరిగిన సంఘటనకు ఈమెకు సంబంధమే లేదు. కానీ ఆ సంఘటనను విచారించిన ఒక అధికారి చివరికి ఈమె కేసులోకి కూడా అనుకోకుండా వచ్చి ఆమెను పట్టించడం అనేది ఆమె చేసిన తప్పు వల్లే జరిగింది. తప్పు చేస్తే తప్పకుండా దొరికిపోతారు, ఏదో ఒకరోజు శిక్ష పడుతుంది అనే దానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఈ వివరాలన్నీ డియర్ డి ఫర్ డాన్ ఇన్సైడ్ స్టోరీస్ ఆఫ్ సిబిఐ మిషన్స్ అనే పేరుతో నీరజ్ కుమార్ రాసిన పుస్తకంలో పొందుపరిచారు.
ఈ అధ్యాయానికి ద రిటర్న్ గిఫ్ట్ అని పేరు పెట్టారు. ఈ కేసు కోసం దుబాయ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. ఒక 19 ఏళ్ల అమ్మాయి చనిపోతే ఇంత రిస్క్ తీసుకోవాలా అని అస్సలు అనుకోలేదు. తమ పౌరురాలికి న్యాయం చేయడం కోసం వేరే దేశంలో తలదాచుకున్నా కూడా నేరస్తురాలిని వదలలేదు. 2 దేశాల మధ్య పరస్పర సహకారం ఉంటే ఇలాంటి ఎన్నో కేసులను ఛేదించవచ్చు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.